సో వాళ్ళు ఇలాంటి అనేక టెక్నికలు చేస్తారబ్బా. కోడికత్తి గుర్తుందా? మర్చిపోయినారా? గుల్కరాయి గుర్తుందా? స్పెషల్ గుల్కరాయి రా భయ్, అది టెన్నిస్ బాల్ కానీ ఏమో స్పీడ్గా తిరుగుతుంది ఆ గుల్కరాయి. ఎందుకో చెప్తా. ఓకే, పాపం జగన్ గారికి తగిలిందంటే అయ్యో పాపం అనుకున్నా, మనిషే కదా అయ్యో అనుకున్నా. కానీ పక్కన పొట్టిగా ఒకడు ఉన్నాడు, ఎవరో మీకు తెలుసులే. ఆయనకేనంటే ఆయన కూడా తగిలిందంటే ఇదే గులకరాయి, ఎవరో మీకు తెలుసులే. ఆయనకేనంటే ఆయన కూడా తగిలిందంటే ఇదే గులకరాయి. అంటే జగన్ గారికి ఇక్కడ తగిలినట్టుంది. వెళ్ళి అది ఇక్కడ తగిలి ముందలు పడాలి కదా, లేదంటే వెళ్ళి పక్కన కూడా తగిలిందంట. ఆ వ్యక్తి ఒకరోజు ఈ కంటి మీద ప్యాచ్ చేశాడు, ఇక్కడ తగిలి. రెండో రోజు ఈ కంటి మీద ఉంది ప్యాచ్. అంటే ఎంత స్పెషల్ గులకరాయి అంటే దాంట్లో మ్యాజిక్ ఉన్నట్టుంది. అంటే గులకరాయి మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మనం గొడ్డలి పార్టీతో పోరాడుతున్నాం. గొడ్డలి పార్టీకి అలవాటు ఏంటంటే వాళ్ళ మనుషుల్ని వాళ్ళే చంపుకుంటారు, ఆ నింద మనపైన వేస్తారు. 2019 ఎన్నికల్లో చూసాం, సొంత బాబాయిని లేపేసింది ఆ సైకో. ఆ సైకో లేపేశాడు. అంత డైరెక్షన్, ప్రొడక్షన్, ఫైనాన్సింగ్ కూడా. ఎందుకు ఫైనాన్సింగ్ కూడా అంటున్నానంటే, నిన్నగాక మొన్న ఈడియోలో వాళ్ళ సొంత ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటిపైన రేడ్ చేశారు. ఆధారాలు దొరికినాయి. మొన్నటి వరకు ఏమనుకున్నాం అంటే ప్రొడక్షన్, డైరెక్షన్ మాత్రమే అని. ఇప్పుడు ఫైనాన్సింగ్ కూడా చేస్తుంది. 2019లో వాళ్ళ బాబాయిని వాళ్ళే లేపేశారు. లేపి ఆ నింద ఎవరి పైన పెట్టారు? మన పైన పెట్టారు. ఆ దొంగ పేపర్ ఉంది. దొంగ పేపర్ ఏముంటుంది? దొంగ పేపర్, దొంగ ఛానల్. ఆ దొంగ పేపర్లో హాఫ్ పేజ్ పెట్టాడు బాబు గారిది, సగం ఫోటో. కింద ఆయన వేసుకున్న ప్యాంటు, షూ వేసి చేతిలో గొడ్డలు పెట్టి ఏదో నారాసుడ రక్త చరిత్ర అని పెట్టాడు. ఆనాడు ప్రజలు నమ్మేశారు. మా కుటుంబ సభ్యులు, సునీత గారు నమ్మారు. కానీ ఈరోజు వాస్తవాలు బయటకు వచ్చింది.